ఓం శ్రీమాత్రే నమః. నరదృష్టి తగిలితే ఈ లక్షణాలు ఖచ్చితంగా కనపడతాయి. సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది, దిష్టి తీయండి అని చెబుతూ ఉంటారు. అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా? ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దల్లో ఎలాంటి లక్షణాలు కనపడతాయి? అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. అంటే దానర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది. వక్రదృష్టి, ఈర్ష, అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది. నరదృష్టికి నల్లరాయైనా పగులుతుందని అంటారు. నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు. కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి తగులుతుంది. నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా ఉంటుంది. కడుపు నొప్పి, కడుపులో వికారంగా ఉండటం, తిన్నది జీర్ణం కాకపోవడం, తల తిరగడం, వాంతులు అవ్వడం, ఉన్నట్టుండి నీరసించిపోవడానికి వంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. నరదృష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కిపడ్డం, ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం, ప్రతి చిన్నదానికి ఏడవడం, పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనపడుతూ ఉంటాయి. నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి, ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం, మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉండడం కలుగుతూ ఉంటాయి. అందరితో గొడవలు జరుగుతూ ఉండడం, అందరూ మనకు శత్రువులుగా మారడం, పని మొదలుపెట్టిన ఆలస్యం అయిపోతూ ఉండడం, మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి. నరదృష్టి అనేటువంటి వ్యక్తులకు మాత్రమే కాదు, వారి వృత్తి వ్యాపారాల మీద, పంట పొలాలు, గృహాలు, వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి. మన చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు రూపంలో మనకు తెలియజేస్తుంది. నరఘోష, నరదృష్టి నిజంగా ఉందా అంటే ఉంది అనే చెప్పాలి. ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవడం చాలా ముఖ్యం. నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దిష్టిని దాదాపుగా చాలా రకాలుగా తీస్తూ ఉంటారు. కొబ్బరికాయతో తిప్పడం, ఉప్పుతో దిష్టి తీయడం, అలాగే కర్పూరం బిళ్ళతో, పిడకలతో, పేడ ముద్దతో, బొగ్గుతో, కోడిగుడ్లతో, ఎండుమిర్చితో, వెంట్రుకలు, ఆవాలు, ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు నరదిష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుక పెట్టాలి. అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తూ ఉంటే నరదిష్టి తగిలిందని భావించేవారు. గుప్పెడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయాలి. 5 ఏళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలో తీసుకొని పిల్లలకు 3 సార్లు తిప్పి దిష్టి తీసి పడేయాలి. కర్పూరం కరిగినట్టు నరదిష్టి కూడా కరిగిపోతుందని మన విశ్వాసం. అదేవిధంగా చిన్నపిల్లలకి చీకటి పడిన తర్వాత మిట్ట మధ్యాహ్నం సమయాల్లో పిల్లలకు బయట తిప్పకూడదు. అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితిలో దిష్టి తీయకూడదని, కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు. 1 చెంచాడు రాతి ఉప్పును ఎడం చేతి గుప్పెడితో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలి అని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట చెప్పి ఉన్నారు. అలాగే నిమ్మకాయతో 3 సార్లు అటు ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు 3 సార్లు తిప్పి ఎవరి తొక్కని చోట పడవేసిన దృష్టి పోతుంది. బాలగ్రహ దోషము నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీరు పోసి అందులో కుంకుమ వేసి మరో పళ్ళెంలో తీసుకొని అందులో కుంకుమతో కలిపిన 3 అన్నపు ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట 3 దారులలో వేయాలి. ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును. దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తలమీదుగా చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట.
అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం ద్వారా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు. నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జోబిలో ఉంచుకోవాలి. ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం, వీరభద్రుడు, కాలభైరవుడు, కాళీ, దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం, కోడిగుడ్లను 7 సార్లు దిగదుడుచుకొని 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు. ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి. మగవారైతే ఎరుపు రంగు మొలతాడు నడుముకు ధరించండి. అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో వేయాలి. ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్లకు, అలాగే మగపిల్లలకైతే కుడి అరికాళ్లకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి. కుంకుమ బొట్టును నుదుటన పెట్టుకుంటూ ఉండాలి. నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీళ్లలో రాళ్ళ ఉప్పు వేసుకొని ఆ నీటిలో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. శారీరక అలసట కూడా ఉండదు. అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండును సొగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలి ఇరువైపులా పెట్టాలి. ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. అలాగే అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి, అత్తరు, గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం దుకాణం వద్ద పసుపు నీళ్లు చల్లి ఈ లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది. శుక్ల శనివారాలు దీపాలు పెట్టక 1 గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది. కిరాణా, పూజ దుకాణాల్లో ఒకటి తెచ్చుకొని ఎరుపు రంగు బుట్టలో కొంచెం పసుపు, కుంకుమ, అలాగే నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాదీయడం వల్ల నరఘోష అనేది తొలగిపోతుంది అని మన పెద్దలు చెప్తారు. ఎలాంటి గృహమైన వ్యాపార స్థలమైనా సరే రాళ్ళ ఉప్పును మిరపకాయలు, ఆవాలు, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలతో దిష్టి తీయడం వల్ల మంచిదే. గుమ్మడికాయ, కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి. ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం వల్ల స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయను పగలగొట్టకూడదు. వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార స్థలంలో చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓం శ్రీమాత్రే నమః.